విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రహరీ లేకపోవడం, డ్రైనేజీ సమస్య, అపరిశుభ్రత తాండవిస్తుండటంతో ఎటు చూసినా ఎలుకలు కనిపిస్తున్నాయి. మూషికాల దెబ్బకు ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు హడలిపోతున్నారు. శాశ్వత నివారణ చర్యలు తీసుకోవాల్సిన ఆర్టీసీ అధికారులు తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఎలుకల సంచారం విపరీతంగా పెరిగిపోయింది. బస్టాండ్లో ఎలుకలు ప్రవేశించడానికి ప్రధాన కారణం బస్టాండ్ చుట్టూ ఎత్తైన ప్రహరీ లేకపోవడమే. బస్టాండ్కు ఓ వైపున పొడవాటి రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే స్టేషన్ నుంచి ట్రాక్ మీదుగా బస్టాండ్లోకి ఎలుకలు వచ్చేస్తున్నాయి. బస్టాండ్ పక్కన విపరీతంగా ఆహార వ్యర్థాలు పడేస్తున్నారు. వీటి కోసం కూడా ఎలుకలు భారీగా వస్తున్నాయి. అలాగే బస్టాండ్లో పాడుబడిన థియేటర్ను మూషికాలు ఆవాసంగా చేసుకున్నాయి. ఆర్టీసీ కార్గో కార్యాలయాల్లోని పార్సిళ్లను సైతం పాడు చేస్తున్నాయి. దీనివల్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇనుప తలుపులతో తయారు చేసిన ర్యాక్లు ఏర్పాటు చేయాలని సిబ్బంది కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు డార్మెటరీలో బస చేస్తారు. వారిపై ఎలుకలు దాడి చేసి గాయపరుస్తున్నాయి. ప్రయాణికుల బ్యాగులు, లగేజీలు సహా డార్మెటరీలోని సోఫాలు, బెడ్లను కొరికేస్తున్నాయి. ఎలుకల సంచారంతో తీవ్రంగా నష్టపోతున్నామని డార్మెటరీ నిర్వాహకులు వాపోతున్నారు. ఎలుకలు బస్టాండ్ లో బాగా విపరీతంగా ఉన్నాయండి. వాటి వల్ల ఏంటంటే కస్టమర్లు, మా డార్మెటరీకి వచ్చే కస్టమర్లు ఏళ్లు కొరికి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఆర్టీసీలు కంప్లైంట్ ఇస్తే మాకు ఫైన్ రాయటం రకరకాలుగా ఉంది. మేము బోన్లు పెట్టాం, చాలా ర్యాట్ ప్యాడ్లు ఉంటాయి, అవి పెట్టాం, కానీ ఇబ్బంది పడుతున్నాం బాగా. ఈ పార్సిల్ ఆఫీస్ పక్కన ఉంటాం, ఈ హోటల్స్ ఫుడ్ వల్ల వాటి వల్ల కానీ వీటి వల్ల కానీ బాగా వచ్చి ఆగం చేస్తున్నాయి. 2 years నుంచి ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. కస్టమర్ ఏళ్ళు కొరుకుతున్నాయి. షుగర్ ఉన్న పేషెంట్లు ఉంటారు, వాళ్ళు కొరికితే చాలా ఇబ్బంది అవుతుంది. రైల్వే ట్రాక్ మీద ఫుడ్ ఉంటుంది, ఆ ఫుడ్ కోసం వచ్చి ఇటు లోపలికి వచ్చి ఈ పార్సిల్ ఆఫీసులు పక్కన ఉండటం వల్ల దానివల్ల మెయిన్ బాగా వస్తున్నాయి. రైల్వే ట్రాక్ పక్కన ఉంది కదా, రైల్వే ట్రాక్ లో ఉంటే కంపౌండ్ కడితే తగ్గిపోతే ఈ పార్సిల్ ఉంటుంది కదా, ముందు నీట్నెస్ ఉండాలి. రైల్వే ట్రాక్ తిని పడతా ఉంటుంది. ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఎలుకలు పట్టే వారిని బస్టాండ్కు తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు 4 సార్లు బోనులు ఏర్పాటు చేయగా ఒక్కోసారి 400 ఎలుకల చొప్పున దొరికాయి. దీనికోసం ఇప్పటి వరకు 64,000 రూపాయలు ఖర్చు చేసినా నివారణ మాత్రం సాధ్యపడలేదు. ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బస్టాండ్ చుట్టూ ప్రహరీ లేకపోవడంతో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ లోపలికి వచ్చి దోపిడీలు, దాడులతో హడరెత్తిస్తున్నారు. కొంతకాలంగా ఎలుకల రూపంలో ప్రయాణికులు, సిబ్బందికి కొత్త సమస్య వచ్చింది. ఇప్పటికైనా ప్రహరీ నిర్మాణం చేపట్టి బస్టాండ్ పరిసరాలు శుభ్రంగా ఉంచితే ఇబ్బందులు తొలగుతాయని ప్రయాణికులు అంటున్నారు.